స్పందన స్పందన కార్యక్రమంలో మొదట బోధలోని 3 కందార్థాలు చెప్పి నిశ్చలానందమై రాజేశ్వరి చెప్తే మన గురు కృపానంద కృష్ణారెడ్డి గారు లేదా కృష్ణనా లాయర్ అయినటువంటి బోధ బాగా పుల్లారెడ్డి గారితో సందేహాలు కూడా ఫస్ట్ నాకు ఇట్లా వచ్చినాయని ఎట్లా చెప్పారంటే పరిపూర్ణము అనేది దేవుడు నామరూప క్రియలు లేకుండా సర్వత్రా ములుగుచ్చు సందు లేకుండా నిండి ఉన్నాడని చెప్తున్నారు. ఆటికి పోతే మళ్ళా గురువు కాళ్ళు ముక్కుంటున్నారు. వీళ్ళంతా ఈడ ప్రపంచం అంతా దేదీప్యమానంగా ఎరుక చేత సృష్టించుకోబడినట్టుదంతా వెలిగిపోతూ ఉంటే ఆశ్రమంలో పోయి ఆడు ఏముందని పోయి కూర్చుంటారు. ఆడు ఏముందని పోయి వీళ్ళు ఏం చేస్తాడనే సందేహాలు ఫస్ట్ వచ్చినాయంట. మళ్ళీ పోయి తెలుసుకున్న తర్వాత ఏ విధంగా పరిణామం చెందింది, ఏ విధంగా బోధలో ఎంతెంతమంది మహానుభావులు ఏ విధంగా చెప్పారు, తనకు ఏ విధంగా అర్థమైతే దాంట్లో ఎంత లోతుగా అర్థం ఉందని తెలుసుకునే విధానాన్నే కాక మళ్ళా అనేకమైనటువంటి లోకంలో ఉపమానాలు కూడా కొన్ని తీసుకొచ్చారు. బోధలోటివే కాకుండా ఉపమానాలు తీసుకొచ్చి కాబట్టి సందేహ రైతుడుగా సందేహం ఉన్నంత కాలము ఆ తీర్చుకునే దానికి ప్రయత్నించి సందేహ రైతులు కావాలంటే అనేక మంది గురువులు వారి వారి గ్రంథాల్లో చదివినైతే నువ్వు చదివినట్టే వాళ్ళు చదివారు, వాళ్ళు చదివినట్టే నువ్వు చదువుతున్నావు. అన్నిట్లోనూ ఒకే రకమైన వాక్యాలు ఉన్నాయి తప్ప వేరువేరుగా ఉండవు. వేరువేరుగా ఏముంటాయంటే వాళ్ళ యొక్క ఆలోచన శక్తి చేత వాళ్ళు అనుభవంగా సమాజంలో అనుభవంగాను మళ్ళీ వాళ్ళ ఆలోచన శక్తి చేత తెలిసినటువంటి పురాణాలన్నీ ఇన్ని రకాలుగా ఇంతమంది ఇవన్నీ వర్ణించి రాశారనేది కూడా చెప్పారు కదా. పురాణాల్లో అనేటివి ఏంటివి అంటే ఆల్రెడీ దానికి మూలకత కాసింతే ఉంటుంది. ఏదైనా ఆ ఒక్క వస్తువును పట్టుకొని కవి దార్శనికుడు, కవి కాల్పనికంగా రాయగలిగేవాడు, కల్పించి రాయగలిగేవాడు కాబట్టి ఏదైనా సరే తన మనసులో ఒక అసాధ్యమైన విషయాన్ని వాడు సుసాధ్యం చేసినట్టు చూపించారనుకో. సినిమా చూసింటారు మీరు. ఒక వ్యక్తిని ఈ బాలకృష్ణ ఏం చేస్తా అంటే ఇసిరి కొడతాడు. కొడితే శరీరం యొక్క సాంద్రత అనేది ఉంటుంది. మామూలుగా ఒక కరెంటు పోలుకుండే సాంద్రత వేరే ఉంటుంది. సాంద్రత అంటే దీన్ని పోయి తట్టుకునే స్థితి. దీన్ని ఇసిరితే దీని సాంద్రత ఎంత ఉంటుంది? కరెంటు పోలు ఇరిగిపోతుంది. ఇప్పుడు సినిమా కవి రాసినది కవిత్వం అనుకో. మనిషి సాంద్రత ఎంత? 60 కేజీల బరువును దాని యొక్క తట్టుకునే శక్తి ఎంత? 20 కేజీలే ఉంటుంది సుత్తి. దాన్ని తీసుకొని కుట్టారనుకో, ఉలిపెట్టి సమిటి పెట్టి కొడితే ఎంత లావైనటువంటి ఇనుమైనా కట్ అయిపోతుంది. ఎందుకంటే దాని యొక్క బలం అది. ఈ మనిషిని ఇసిరితే కరెంటు పోలు పడిపోదు, ఈడు ముక్కలైపోతాడు తప్ప. కానీ సినిమాలో మాత్రం జరుగుతుంది. కథ కోసం కల్పించినవి ఇవి కూడా అంతే. కథలో కోసం ఏం చేశారంటే దేవుడు అంటే దివ్యత్వాన్ని కలిగి ఉండేవాడు, నామరూప క్రియలు లేనివాడు, అంతటా నిండి ఉండేవాడు. దానికి అసలైన అర్థము చెప్పిండే వాళ్ళు అచల గురువులు చెప్పారు. అద్వైతం వాళ్ళు కొంతవరకు చెప్పగలిగినా మళ్ళీ లాస్ట్లో పూర్తి నిస్సంశయమయ్యే స్థితిలో లేదు కాబట్టి సాక్షిగా ఉండమన్నారు. కాబట్టి దాన్ని కూడా తీసేసే స్థితిలో మన వాళ్ళు పైన పురోగమించి చెప్పారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎట్లా చేశారు? అవి ఫస్ట్గా వాళ్ళంతా నమ్మినవే కదా. అవి ఫస్ట్ ప్రారంభ స్థితిలో పోయి తపస్సు కూర్చున్నవాడు కూడా నమ్మాడు. మళ్ళా వాస్తవాలు ఆలోచించినప్పుడు ఏం చేశాడు? కాదు ఇది అనేది ఒక్కొక్కరికి దృఢం ఏర్పడితే ఒక్కొక్కరు సిద్ధాంతాన్ని తయారు చేసుకుంటూ వచ్చారు. ఆ సిద్ధాంతాలని ఎప్పుడు మనం ఖండించగలుగుతున్నాము అంటే వాటి యొక్క అర్థాలు అవన్నీ తెలిసిన తర్వాతే, లేకపోతే ఊరికే ఎందుకు అన్నాము. కాబట్టి ద్వైతాన్ని అద్వైతులు ఖండించారు, దాన్ని విశిష్టాద్వైతులు ఖండించారు. అచరుడు వాటన్నింటినీ ఖండించి నిజమైన బోధ ఇది ఆయన ఏమి అంతటా నామరూపాలు లేకుండా ఉండేది ఇది వస్తువు, దీని గురించి తెలుసుకో. కాబట్టి నువ్వు లేకుండా పోతావు అని అంటే భావంలో నువ్వు లేకుండా ఎప్పుడైతే ఈ దేహం ఎప్పుడైనా చనిపోలే, ఇంకా లోపల నువ్వు దేననేది పోయింటే చనిపోయింటే చాలు. ఇది ఇంకా ఎట్లాగో నువ్వు అట్టే నిలబడదాం, ₹1 ఇచ్చండే ఇది నిలబడదేడా, దాని అవసరం చేస్తే దానికి వచ్చే తీరుతుంది పోతుంది. కాబట్టి మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నప్పుడు సందేహ నివృత్తికే అధిక ప్రాధాన్యత ఇచ్చాము. ఇంతకుముందు కూడా మధ్యాహ్నం నుంచి మళ్ళా సందేహ నివృత్తి కార్యక్రమమే
స్పందనలో తెలియజేద్దాం అనుకుంటే వాళ్ళు దూరం నుంచి వచ్చారు, బయలుదేరాలంటే అందువలన వాళ్ళిద్దరికీ అవకాశాలు ఇచ్చాము. వాళ్ళు ఎంత సులభంగా ఏమి ఉదాహరణలతో చాలా చెప్తున్నారు అట్లా. కాబట్టి కొందరు ప్రారంభ స్థాయి, ప్రాథమిక స్థాయి, మాధ్యమిక స్థాయి, పూర్తి స్థాయి ఉండొచ్చు. కానీ వినే వాళ్ళలో వాళ్ళకు ఆయా అంశాల పట్ల పరిణితి చెందుతూ పోతారు. ఏమి ఒకేసారి దాన్ని పట్టుకొని కానీ ఇది కానీ లేదు. నువ్వు సందేహాలు ఏంటని ఉంటే వేదాంతపరమైన సందేహాలు ఏమి తీర్చుకుంటే నువ్వు కూడా ప్రశ్నించవచ్చు ఎవరైనా. కానీ ఏమి నువ్వు వేసిన ప్రశ్నకు మళ్ళా జవాబు రేపు సాయంత్రం లోపల ఆలోచన చేస్తాంలే. కానీ ఏమి సుప్రీంకోర్టు చెప్పబోతే సుప్రీంకోర్టులో వేస్తుందండి. నువ్వా ఏతోలేదు, సుప్రీంకోర్టు ఆడుంది మనకు. ఆయనే పట్టు ఇద్దరు అన్నదమ్ములు పోయినట్టు లాయర్ దగ్గర అట్లా కాదు. అది నేను ఊరికే ఉదాహరణ చెప్తా. ఒకటి ఊరికే ఉదాహరణ చెప్తున్నా. నాకు నిజంగా ఎదురైంది ఉదాహరణ. నేను ఇంకా అసిస్టెంట్ కమిషనర్ కాకముందు ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు మెడికల్ షాప్ లేకపోతే సేమ్ వాడు మెడికల్ షాప్ పెట్టుకున్నాడు. కానీ ఎవరో ఒక అబ్బాయిని పెట్టుకొని ఏది మెడిసిన్ అనేది నేర్చుకునేవాడిని పెట్టుకున్నాడు. ఏం తెలియదు, మామూలు షాపుకు డబ్బులు పెట్టుబడి పెట్టాడు ఓనర్, అంతే. ఏందయ్యా నువ్వు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్లో లైసెన్స్ తీసుకోలేదు అంటే, ఇదిగో మెడికల్ డిపార్ట్మెంట్లో లైసెన్స్ ఉంది. అయ్యా నువ్వు మెడికల్ మందులు అమ్మడానికి లైసెన్స్ ఇచ్చారు వాళ్ళు, డ్రగ్ కంట్రోల్ వాళ్ళు ఇస్తారు మందులు. నువ్వు అసలు దుకాణం నడుపుకోవడానికి ఒక దుకాణము అనే సంస్థ ఇది అని ఒక లైసెన్స్ ఉంటుంది, అది ఇచ్చేది నేనేను అని అంటే, నాకు ఇంతవరకు ఎవరే కానీ ఎవరు చెప్పలేక నీకు తెలిసినంత మాత్రాన నాకు ఇంతవరకు కూనీ చేయకూడదని ఎవరు చెప్పలే. కాబట్టి నేను కూనీ చేస్తే ఎవడు పట్టుకోవడానికి వీల్లేదు అన్నట్టు అనకూడదు. కాబట్టి నీకు తెలియదు, నీకు వివరించమంటే నేను ఇంకా కాసేపు నా టైం అయినామనే వివరిస్తా దాని గురించి, ఆ సెక్షన్ గురించి అని అంటే, నీ ఇష్టం, నువ్వు నోటీస్ ఇచ్చినా సరే నేను రామ్ జెట్మలానీని పెట్టుకుంటా అని అంటానే. అనే సరే నాయన నువ్వు రామ్ జెట్మలానీని కదా పెట్టుకుంటావు కదా, ఆయనకు రోజుకే ₹1,00,00,000 నీళ్ళంట, సపరేట్ హెలికాప్టర్ పంపిల్లంట. పిలిపించుకుందాం. నేనైతే నువ్వు అన్నావు కదా, ఆ మాట అనకపోతే నేను ఇంకా అర్ధగంట కూర్చొని నీకు అంతా చెప్పేదాం అనుకోండి సెక్షన్లతో సహా. నువ్వు ఆ మాట అన్నావు కదా, నువ్వు అయిపోయిన పిలిపించుకో, ఇదిగో నోటీస్ ఇడే రాస్తానని మా క్లర్క్ని పిలిచి, ఏమి ఇదిగో షోకా నోటీస్ ఇచ్చినా నీకు, దీనికి గడువు 30 రోజులు, 31వ రోజు నేను దాంట్లో రంగారెడ్డి కోర్టులో వేస్తాను చూడు, రంగారెడ్డి జిల్లా కోర్టులో అని నోటీస్ ఇచ్చిపోయినా. ఇచ్చిపోయిన తర్వాత ఇంకా సమన్లు పోయినాయి, కోర్టుకు వచ్చాడు. ఏం స్వామి నువ్వు ఏందో ఇది ఊరికే 500 కడితే లైసెన్స్ ఇస్తారంట. నేను చెప్తే కదా, నేను వివరించేదాకా నువ్వు ఉండలే కదా, నేను సుప్రీంకోర్టు జడ్జిని పెట్టుకుంటాను. నువ్వు చెప్పింది నేను చెప్పింది ఒప్పుకుంటావో లేదో చెప్పకముందే నువ్వు సుప్రీంకోర్టు జడ్జిని పెట్టుకుంటా అంటివి. అట్లా ఇప్పుడు సుప్రీంకోర్టుకి పోతా అంట మనం చెప్పింది ఒప్పుకోకపోతే. ఏమి పోదు లేదు కదా, ఇంక మళ్ళీ లేదు కదా, సరిపోయినాడు. ఇద్దరు వేరంట అన్నదమ్ముడు. ఒక గాడి తీసి కట్టేసుకున్నాను, ఇంకొక గాడిద నీ దగ్గర పంపిస్తాను వాళ్ళని రాసినట్టు లాయర్. ఈ గాడిని నేను కట్టేసుకున్నా, ఆ గాడిని నీకు పంపిస్తాను వేసుకోమని. సరే సరే, ఆ విధంగా మనకు టైం అయిపోతుంది కాబట్టి కాలం ఊరికే ఇది కాకుండా ఏమి ఈ మిగతా వాళ్ళు ఏం లేదు తర్రీ, ఎట్లుంది అట్లా వాళ్ళు బయట నుండి దూరం ఉంటే వచ్చారు, వాళ్ళు పోతున్నారు. మనకు టీ తాగి ఒక 5 నిమిషాలు ఉన్నారు, టీ 5 నిమిషాలు టీ తాగండి అమ్మ. సరే టీ రెడీ చేసిస్తే టీ తీసుకురండి, కూర్చోండి అప్ప. మళ్ళీ లేదు తర్రీ, ఒకరు కూర్చుంటే టీ తెచ్చేవరకు కూర్చోండి, మళ్ళీ లేస్తారు. అట్లా సరిపోతుంది. లేసేవాళ్ళు లేనే లేస్తారు, వచ్చేవాళ్ళు రానే వస్తారు.